హలో వ్యూవర్స్, సెప్టెంబర్ 7న వినాయక చవితి పండుగ. సో ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యావరణానికి హాని కలిగించని, పర్యావరణానికి మేలు చేకూర్చే మట్టి గణపతిని పూజించాలనే క్యాంపెయిన్ అయితే విస్తృతంగా కొనసాగుతుంది. రైట్ నో మనం ఎర్రగడ్డలో ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున మట్టి గణపతుల్ని విక్రయిస్తున్నారు. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇక్కడ మనం భారీ సైజ్ వినాయకుల్ని చూడొచ్చు, చిన్న సైజ్ వినాయకుల్ని చూడొచ్చు. సో ఇక్కడ చాలా లార్జ్ స్కేల్ ఆఫ్ సెక్షన్ ఉంది, కలెక్షన్ ఉంది ఇక్కడ వినాయకులకు సంబంధించి. సో ఇవి ఏ రేట్లో అందుబాటులో ఉంటున్నాయి కస్టమర్స్ కి, ఇక్కడ మనం ఓనర్ అడిగి తెలుసుకుందాము. వ్యూవర్స్, రైట్ నో మనతో వెంకటేష్ గారు ఉన్నారు. ఆయన ఈ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ కస్టమర్స్ కి చాలా సరసమైన ధరల్లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆయన అడిగి అసలు ఇక్కడ ఎలాంటి కలెక్షన్ అందుబాటులో ఉందో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. సార్ నా పేరు వెంకటేష్. గత 20 సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్నాను. నేను ముఖ్యంగా పర్యావరణం దృష్టిలో పెట్టుకొని ప్రకృతికి విరుద్ధంగా కాకుండా ప్రకృతికి అనుకూలంగా మా ఈ వ్యాపారం సాగుతుంది. మేము సంవత్సరం పొడుగునా ఈ విగ్రహాల తయారీ చేస్తున్నాము. దీపావళి తర్వాత మొదలుపెట్టి పండగ వరకు ఈ విగ్రహాల తయారీ కొనసాగుతుంది. అందులో భాగంగా మేము చేసే ఈ విగ్రహాలలో ఎలాంటి గడ్డి, గాదము, కర్రలు ఎలాంటివి ఉపయోగించకుండా కేవలం స్వచ్ఛమైన మట్టితోనే ఈ విగ్రహాలు చేయడం జరుగుతుంది. దీనికి మాకు ప్రతి సంవత్సరము కాకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు. దీంట్లో ఈ ఇబ్బందులు ఏంటంటే ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్లేస్ వెతుక్కోవాల్సి వస్తుంది మాకు. అలాంటివి కాకుండా ప్రభుత్వ పరంగా కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ మాకు ఇబ్బంది లేకుండా చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వ్యాపారము లాభసాటి కాకపోయినా భక్తిపరంగా ఎన్నో ఒడిదుడులు కొడుకొని ఎండ, వాన, చలి అన్నిటికి తట్టుకొని కూడా ఈ వ్యాపారం చేస్తున్నాము. గత 3 సంవత్సరాలుగా ఈ మెట్రో వారి సహకారంతో ఈ షెడ్ రెంట్కి తీసుకొని ఇక్కడ నిర్వహిస్తున్నాను. లాభసాటి కాదని మీరే అంటున్నారు ఈ వ్యాపారం, కానీ దీన్ని కొనసాగించడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రకృతి పరంగా ప్రకృతిలో ఎలాంటి ఈ కల్తీ వ్యాపారం కాకుండా ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చేసి వాటిని నదుల్లో గాని చెరువుల్లో గాని వేయడం వల్ల ఆ కలుషితానికి చేపలు గాని దాంట్లో ఉన్న జలరాశులు ఏవైనా చనిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి అలా కాకుండా
ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విగ్రహాలు ఎక్కడైతే ప్రతిష్టాపన చేస్తారో అక్కడనే నిమజ్జనం చేసే విధంగా కూడా మేము కొన్ని మా కస్టమర్లకు సలహాలు ఇస్తున్నాము, సూచనలు ఇస్తున్నాము. వాటిని కొందరు అమలు చేస్తున్నారు. అది మాకు చాలా సంతోషం. మేము చేస్తున్న దానికి వారు సహకరిస్తున్నందుకు వారికి ప్రతి కస్టమర్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ చాలా హ్యూజ్ సెట్ ఆఫ్ కలెక్షన్ ఉంది. సో కస్టమర్స్ కి ఎలాంటి వెరైటీస్ అందుబాటులో తెస్తున్నారు అంటే డిఫరెంట్ వినాయకుల్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కస్టమర్స్. సో ఇక్కడ ఎలాంటి వినాయకులు, ఎలాంటి డిజైన్స్ లో వినాయకుడు అందుబాటులోకి ఉన్నాయి? ప్రస్తుతానికి మా దగ్గర 8 అంగుళాల నుండి 7 అడుగుల వరకు సైజులు ఉన్నాయి. వాటిలో చిన్నగా ఎలుక వాహనం మీద, ప్లస్ మహారాజా ఏనుగు మీద, సింహాసనం మీద, ఇలా ఇంచుమించు ప్రజెంట్ గా మా దగ్గర ఒక 8-10 రకాలు ఉన్నాయి. వాటన్నిటిని అందుబాటు ధరలో కస్టమర్లకు విక్రయిస్తున్నాము. వారు మాకు సహకరించి ప్రతి సంవత్సరము మా దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడే కాకుండా గత 20 సంవత్సరాలుగా నా మెయిన్ స్టాప్ ఎర్రగడ్డ. ఆ ఎర్రగడ్డలో నిర్వహిస్తున్నాం. అక్కడ ప్లేస్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ రెంట్కి తీసుకోవాల్సి వచ్చింది. చాలా మంది వినాయకులనే చూస్తుంటారు, కానీ వినాయకుల తయారీ వెనక చాలా శ్రమ దాగి ఉంటుంది. ఎంతో మంది కళాకారులు దీని వెనక కష్టపడుతుంటారు. దాని గురించి వివరిస్తారు. కేవలం మేము మట్టి తయారు చేసుకోవడానికి 8 రోజుల వ్యవధి పడుతుంది మాకు. దాన్ని మోడ్లో వేసి ఏ మాత్రం ఎండ తగిలినా పగుళ్ళు వచ్చేస్తాయి. అలా కాకుండా నీడలో ఆరబెట్టి ఒక విగ్రహం తయారయ్యి ఇంచుమించు 15 రోజులు పడుతుంది ఒక విగ్రహం కంప్లీట్ తయారైన అక్కడ నిలబెట్టడానికి. అచ్చులో నుంచి తీసి దాన్ని తర్వాత అచ్చులను తీసిన తర్వాత ఇలాంటి కొన్ని బొట్లు కానీ కళ్ళు కానీ అలాంటివి వేసి బొట్టు అవన్నీ వేసి నిలబెడతాం. దాన్ని కనీసం ఒక విగ్రహం కంప్లీట్ తయారవడానికి 15 రోజులు పడుతుంది. అదే ప్లాస్టర్ ప్యారిస్ అనుకోండి, అది మార్కెట్లో సంచుల కింద పౌడర్ దొరుకుతుంది. అది తీసుకొచ్చి సాంచులో వేస్తే, అచ్చులో వేస్తే 1 అవర్లో బొమ్మ రెడీ అయి నిలబడుతుంది. అయితే అట్లా కాదు, దీని వెనకాల చాలా శ్రమ ఉంది. శ్రద్ధలతో ఇదంతా కూడా డిజైన్ చేస్తూ ఉంటున్నారు. సో ఏమన్నా ఆచార వ్యవహారాల్లో మీరు ఏమన్నా పాటించడం అలాంటివి ఏమన్నా చేస్తూ ఉంటారా? ఖచ్చితంగా చేస్తాం. మేము పెట్టింది మొదలు ఇక్కడ ఇలాంటి మద్యపానం కానీ ఈ నాన్ వెజ్ కానీ ఇలాంటి ఏమి వాడము. అందులో మాకు భక్తి ఉంది, భుక్తి ఉంది, 2 ఉన్నాయి. మేము వన్ సైడ్ ఏం కాదు, భక్తి భుక్తి 2 ఉన్నాయి మాకు. తయారు చేసినంత కాలం మీరు అసలు నాన్ వెజ్ అనేది తినరు? తయారు చేసినంత కాలం కాదు, ఇక్కడ నిలబెట్టినప్పటి నుంచి నిలబెట్టాము. తయారీ అంటే ఇంకా వాళ్ళు పాపం చాలా హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళకి నాన్ వెజ్ కానీ మందు కానీ వగైరా ఉంటాయి అని కాదు, వాళ్ళ శ్రమకు తగ్గట్టు వాళ్ళకి ఇచ్చిన తర్వాత అది కూడా సాయంకాలం మొత్తం పని అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా, ఎందుకంటే కళాకారులు మొత్తం కలకత్తా, వాళ్ళు మొత్తం కలకత్తా. మా దగ్గర మా షెడ్లో 60 మంది పనిచేస్తారు. మన తెలుగులో మన తెలుగు స్టేట్స్ లో ఇలాంటి కళాకారులు తక్కువ. ఎందుకంటే సార్ తక్కువ, వాళ్ళకు ఓపిక తక్కువ. నిజం చెప్పాలంటే ఓపిక తక్కువ వాళ్ళు. ఎందుకంటే అక్కడ నుంచి మొత్తం ఫ్యామిలీస్ అన్ని వదులుకొని వచ్చేసి వాళ్ళు కేవలం ఈ కళాకారులు అందులో కూడా రకాలు ఉన్నారు. లేబర్ లాగా, ఆర్టిస్ట్ లాగా, మొత్తం ఈ డిజైన్ ఆర్టిస్ట్ లాగా 103 కేటగిరీలు వివరిస్తాం. కొంతమంది మట్టి కలుపుకోవడానికి, కొందరు మట్టి కట్టుకోవడానికి, కొందరు అచ్చులు వేయడానికి, కొందరు పైన డిజైన్లు చేయడానికి 3 విభాగాలు విభజించి వాళ్ళతో పని చేపిస్తారు. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈ మట్టి గణపతుల తయారీ వెనక ఎంతో శ్రమ దాగుంటుంది. ప్రధానంగా మన తెలుగు స్టేట్స్ నుంచి కాదు, కలకత్తా నుంచి కళాకారులు వచ్చి ఈ మట్టి గణపతుల్ని భారీ ఎత్తున డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవి డిజైన్ చేసిన తర్వాత, ఇక్కడ నిలబెట్టిన తర్వాత వీళ్ళు ఆచార వ్యవహారాలు కూడా పాటించి ఎంతో భక్తి శ్రద్ధలతో వీటి అమ్మకాలు చేస్తూ ఉంటారు. సో చూసారు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యావరణానికి హాని కలిగించిన ఇలాంటి మట్టి గణపతుల్ని కొనుగోలు చేయండి. పర్యావరణం యొక్క మేలు కోరే విషయంలో మీరు కూడా భాగస్వాములు కండి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీకోట, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.